కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. జొన్న రొట్టెలు ఈ మధ్య కాలంలో చాలామంది తింటున్నారు. చాలా హెల్తీ కదా! అందుకే జొన్న రొట్టె కొట్టడం రాదు. మరి ఏం చేయాలి? రాకపోతే ఏం చేస్తామండి? కొట్టడం మానేస్తామా? ఏదో విధంగా తినాలి కదా మనం. అందుకే నేను ఒక టిప్ చెప్దామని నేనొచ్చా. నేను లెర్నింగ్‌లోనే ఉన్నా. నేనంత పర్ఫెక్ట్ ఏం కాదు. నేను నేర్చుకున్నది మీతో షేర్ చేసుకుందామని నేనొచ్చేసాను. ఏం లేదు, సింపుల్గా ఒక గ్లాస్ జొన్న పిండికి ఒక గ్లాస్ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలి. అందులోనే వాటర్ బాయిల్ అయ్యాక పిండి వేసి కలిపేసేసేయాలి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి అంతే. అందులో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా చపాతీలా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. సూపర్గా రెడీ అవుతుందన్నమాట రొట్టె అనేది. సాఫ్ట్గా కూడా ఉంటుంది. వీడియో మధ్యలో ఇంక్లూడ్ చేశాను కదా ఇందాక, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా బాగుంటుంది. ఎవరైనా తినొచ్చు. ఏజ్ అయిన వాళ్ళు, కొంచెం ముసలి వాళ్ళైనా కొంచెం మెత్తగా ఇష్టపడతారు కదా, వాళ్ళు కూడా తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇలా ట్రై చేసి పెట్టండి ఒకసారి, చాలా బాగుంటుంది. మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తాయి రొట్టెలు. అసలు ఫస్ట్ టైంకే నాకు చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. హెల్దీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ గాయ్స్.